ఒక సాయంత్రం రవి అనే చిన్న బాలుడు తన ఇంటి వెనక తోటలో కూచుని నేలపై నడుస్తున్న చిన్న చీమల్ని గమనిస్తున్నాడు. అవి చిన్న చిన్న ఆహారపు ముక్కలు మోస్తూ ఒక సరళమైన వరుసలో ముందుకు సాగుతున్నాయి. అదొక చిన్న సైన్యం నడుస్తున్నట్టు కనిపించింది. రవి ఆశ్చర్యపోయాడు. ప్రపంచంలో మొత్తం ఎన్ని చీమలుంటాయి? 1000, 1,00,000 అని అతను ఆలోచించాడు. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళి తన సైన్స్ టీచర్ని అడిగాడు. టీచర్ చిరునవ్వుతో బోర్డు మీద ఒక పెద్ద సంఖ్య రాశారు. 2 ట్రిలియన్లు. రవి కళ్ళు పెద్దవయ్యాయి. ఇది ఏ సంఖ్య మేడం అని అడిగాడు. ఇది ప్రపంచంలో ఉన్న చీమల అంచనా సంఖ్య అని టీచర్ చెప్పారు. దాదాపు 20 క్వాడ్రిలియన్ చీమలున్నాయి. ఆ సంఖ్య రవికి ఊహకే అందలేదు. టీచర్ మరింత ఆసక్తికరమైన విషయం చెప్పారు. ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి సుమారు 25 లక్షల చీమలుంటాయి. రవి మళ్లీ నేలపై నడుస్తున్న చీమలను చూశాడు. ఇప్పుడవి చిన్నవిగా అనిపించలేదు. టీచర్ మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. ప్రపంచంలోని అన్ని చీమలను ఒక పెద్ద తూకంలో వేస్తే వాటి మొత్తం బరువు ప్రపంచంలోని మనుషుల మొత్తం బరువుతో సమానమయ్యే అవకాశం ఉంది. రవి ఆశ్చర్యంతో విన్నాడు. మనం చూడని భూమి లోపల చీమలు తమ రాజ్యాలను నిర్మించుకుంటూ జీవిస్తున్నాయి. భూమి లోపల వేలాది, కొన్నిసార్లు లక్షల చీమలు ఉండే పెద్ద గూళ్ళుంటాయి. ప్రతి చీమకు ఒక పని ఉంటుంది. కొన్ని కార్మిక చీమలు, కొన్ని సైనిక చీమలు, మరొకటి రాణి చీమ. అది వేలాది గుడ్లు పెడుతుంది. పగలు రాత్రి అవి వరుసగా నడుస్తూ ఆహారం వెతుకుతాయి. తమ గూళ్ళను కాపాడుతాయి. ఒకదాంతో ఒకటి వాసల ద్వారా మాట్లాడుకుంటాయి. మనలో చాలామంది వాటిని గమనించకుండా నడిచి వెళ్తాం. కానీ నిజమేంటంటే అడవులు, తోటలు, పొలాలు, పార్కులు ప్రతి చోట భూమి అడుగున బిలియన్ల చీమల రహస్య ప్రపంచముంది. రవి మళ్లీ తన తోటలో ఉన్న చీమలను చూశాడు. అవి మళ్లీ తమ పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఆ సమయంలో అతనికొక అద్భుతమైన విషయం అర్థమైంది. ఈ ప్రపంచం పైభాగం మనుషులది కావచ్చు, కానీ మన కాళ్ల కింద లక్షల సంవత్సరాలుగా మరో నాగరికత నిశ్శబ్దంగా జీవిస్తోంది, మనం గమనించకపోయినా.